పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బాహాటంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ మళ్లీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడం హాస్యాస్పదమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోరాడాలంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పష్టంగా సుప్రీంకోర్టు స్పీకర్కు తెలియజేసింది వీరి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి. కానీ ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యారు, కానీ 2 ఎమ్మెల్యేలు రెస్పాండ్ కూడా కాలేదు. అయినను కాలయాపన జరుగుతుందని ఒక అపవాదు వినపడతా ఉంది. అసలు ఏంటి, దీన్ని ఎలా చూస్తున్నారు? మరి మనతో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ పార్టీ ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది, ఇవాళ స్పీకర్ ఏం చేస్తున్నారు, మరి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎలాంటి పరిస్థితి కనబడతాం? బరాబర్ ఉన్నాయండి, ఎన్నికలు బరాబర్ వస్తాయి. అంత లోపలనే స్పీకర్ వాళ్ళ గుర్తింపును రద్దు చేయకముందే, వాళ్ళ ఎన్నిక రద్దు చేయకముందే, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయకముందే వాళ్ళు అర్జెంటుగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే వాళ్ళ ఇజ్జత నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ రాజీనామా చేసి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? స్పీకర్ దీన్ని కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? స్పీకర్ కాలయాపన చేయాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఆ కుట్రకు అడ్డుపడ్డారు అనేది నేను అనుకుంటున్నా. సో అందుకొరకే స్పీకర్ గారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మీరు నూతన సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు అని చెప్పినట్టే మీకు అర్థం చేసుకోవచ్చు. సో ఈ 2 రాజ్యాంగ సంస్థలే, అందుకొరకు స్పీకర్ గారు కూడా స్పీకర్ కుర్చీకి ఉండే గౌరవాన్ని కాపాడుతారని నేను అనుకుంటున్నా. సో అందుకొరకు ఆయన అర్జెంటుగా ఈ రోజే మీటింగ్ పెట్టి వాళ్ళందరూ మీ సభ్యతలు రద్దు చేసినాం, మీరు పోయి ప్రజాక్షేత్రం గెలిచి మళ్ళీ రండి అని చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ మేము పార్టీ ఫిరాయించలేదేమో, మేము ఇదే పార్టీలో ఉన్నామని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఎలాంటి మీరు ఒక పార్టీ జెండా మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అసెంబ్లీలోకి పోయి బయటికి వచ్చి మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళంటే నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో, ఏ పార్టీలో ఉండాలని ఆ పార్టీలో ఉన్నా అని చెప్పలేనంత దొంగ వ్యవహారం ఏదైతే ఉందో, నాకైతే పిరికి పందలనల్లా ఇంకేమనాలన్నా నాకు అర్థమైతే లేదు. అంత పిరికి పందలాగా ఎందుకు బతకాలి? ఇంత పిరికి పందలాగా బతికేటోళ్ళు రేపు ప్రజలకి న్యాయం చేస్తారు వీళ్ళు? ఒకసారి ఏ పార్టీ నుంచి గెలిచినామో, ఏ పార్టీ సభ్యులు చెప్పుకోలేనంత పిరికి పందలు రేపు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు? అంటే అధికారమే పరమావదా, లేకపోతే ఆ కుర్చే పరమది? దమ్ముంటే రండి బయటికి రండి. మీరు ఎలక్షన్లో పోటీ చేసిండ్రు కదా మీ సీనియర్ నాయకులు, మీరు రండి. ఒక ఆయన అయితే స్పీకర్గానే పనిచేసిండు ఏకంగా. మీరు దమ్ముంటే ప్రజల మధ్య రండి, వచ్చి మళ్ళీ కొట్లాడండి. మీకు ప్రజలు మీ అనుకున్నారా లేకపోతే పార్టీ అనుకున్నారా క్లియర్గా తెలిసిపోతుంది. అంత పిరికి పందాలు మీరేం ప్రజలకు న్యాయం చేస్తారు? మీ ఆస్తులు కూడా పెట్టుకోవడం తప్ప. మీ ఆస్తులు కూడా పెట్టుకున్నారు, 1000 కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు, 1000 ఎకరాలు సంపాదించుకున్నారు. మీరు దమ్ముంటే ప్రజాక్షేత్రం రండి, మీ ఆస్తులు చిట్టాలు బయట పెట్టండి, ప్రజలు నిర్ణయిస్తారు కదా. సో అంతే తప్ప ఆ కుర్చీని పట్టుకొని కూర్చొని నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచినావో కూడా చెప్పలేనంత పిరికి పందలు మీరు ప్రజలకు ఏం పనికి వస్తారు? ఓపెన్గా అడుగుతున్నా నేను, ఒక అంటే మామూలు పౌరుడిగా అడుగుతున్నా. మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని వాళ్ళు మీరు ప్రజలు చేస్తారు. మీ పార్టీ కార్యకర్తలు పోయి మీరు మా పార్టీలో గెలిచిండ్రు అని చెప్పి కండువా కప్పడానికి ప్రయత్నం చేస్తుంటే అమ్మమ్మ కండువా కప్పగానే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి తీసుకుపోతున్నారు. కేటీఆర్ గారు గద్వాల నియోజకవర్గం ఉంటుంటే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా ఉన్న హోర్డింగ్లను కప్పేస్తాడు. అంతే దొంగలాగా బతకాల్సిన అవసరమే ఉన్నదండి. ప్రజలు మీరు దొంగలాగా బతికేటోళ్ళు, మీరు ప్రజలను ఈ దొంగల నుంచి ఎట్లా రక్షిస్తారు? సో అందుకొరకు ప్రజాస్వామ్యం పరిహాస్యం, అంటే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది వీళ్ళవట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచామన్న ఉత్సాహం కాంగ్రెస్లో ఉంది. దాంతో ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు కూడా పోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఓటుకు 2500 ప్రెషర్ కుక్కర్లు, చీరలు, వాషింగ్ మెషిన్లు అవన్నీ ఇచ్చి ప్రజలను ప్రలోభ పెట్టింది. అది అసలు వాళ్ళ గెలిపే కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి గెలుచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేసిండ్రు, మేము తిరగకుండా చేసిండ్రు, చాలా చోట్ల గూండాలతో బెదిరించిండ్రు. సో అదేవిధంగా 20,000 దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఇంకా 20,000 దొంగ ఓట్లు అంటే మీకు జరిగింది ఏమన్నది? 20,000 దొంగ ఓట్లు, 13 సంవత్సరాల అమ్మాయిలు కూడా పోయి ఓట్లు వేసిండ్రు. ఇంకా నేను ఏం చెప్పాలి? 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో దొంగ ఓట్లు జరగబోతున్నాయని టవర్ లొకేషన్, పిన్ పాయింట్, గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇస్తే కూడా పోలీసులు పోలేని పరిస్థితి. వాళ్ళు కొంతమంది పోలీసులు అంటారు మాకు 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో కొంచెం లూజ్గా ఉండమని చెప్పిన అంటారు. అర్థమైంది? ఇంతకన్నా ఘోరం ఉంటుందా ప్రజాస్వామ్యంలో? బీర్లా ఎలయ్య ఎమ్మెల్యే, ఇంకా రకరకాల ఎమ్మెల్యేలు, మల్లు రవి ఎంపీ, వీళ్ళందరూ ఓపెన్గా డబ్బులు పంచుకుంటే దొరికిండ్రు. ఇక ఏం చెప్పాలి? ఇంతకన్నా ఘోరం ఉంటుందా? సో అది అసలు గెలిపే కాదు. చూస్తారు కదా మీరు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా
బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మళ్ళీ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇవాళ కల్వకుంట్ల కవిత బాహాటంగా బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఏం చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు దాన్ని? కల్వకుంట్ల కవిత గారు ఆమె రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆమె పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఆధారాలతో సహా కల్వకుంట్ల కవిత గారి నోరు మోపిస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఉన్నారు. మరి ఆమె ఏ పార్టీ నుంచి గెలిచిండు? ఎమ్మెల్సీగా ఏ పార్టీ నుంచి గెలిచిండు? బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచిండు కదా, దానికి కూడా రాజీనామా చేయాలి. మరి ఆమె రాజీనామా చేయకుండా సీనియర్ నాయకులైన మరి 20 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న హరీష్ రావు గారి మీద ఆధారాలు లేని ఆరోపణ చేస్తే ఏమనుకుంటారు జనాలు? ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అనుకుంటారు. నిజంగా వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని చూపించమనండి. ఇక్కడ బహిరంగ చర్చ పెడితే అక్కడ బహిరంగ ఆమె ఆస్తులు ఏమున్నాయి ఏందనేది తెలుస్తుంది కదా జనాలకు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు, ఆ బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వజ్రాలు వైడూర్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్నీ క్లియర్గా తెలుస్తాయి కదా. ఇవాళ కగార్ యాక్షన్ ఎలా చూస్తున్నారు? ఇవాళ విద్మయ కూడా మరణించడం జరిగింది. కాదండి, కగార్ అనేది తప్పు. సో ఈ ప్రజాస్వామ్య దేశంలో పౌరులను అట్లా కుక్కలు పిట్టలను కాల్చినట్టుగా కాల్చకూడదు. వాళ్ళంతా కూడా వాళ్ళు దారి తప్పిన తమ్ములని రకరకాల ప్రభుత్వాలు చెప్పినాయి. ఓకే, వాళ్ళు పోలీసు వాళ్ళని చంపింటే నేను దాన్ని ఖండిస్తున్నా. నేను ఇప్పటి కూడా చెప్తున్నా, నేను పోలీసు అధికారిగా ఖండిస్తున్నా. వాళ్ళను జైలుకు పంపించాలి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అవన్నీ కాకుండా ఎన్కౌంటర్లు చేయడం అనేది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. చూస్తున్నాం ఇవాళ కగార్ అనేది ఇలా ఎన్కౌంటర్లు చేయడం, ప్రజల్ని పిట్టల్లాగా కాల్చిపడేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నారు. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి. అసలు ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఏ కండువ లేకుండా కాంగ్రెస్ కండువాలతో ప్రోగ్రాములు చేసుకుంటూ బీఆర్ఎస్ కండువాలు దూరం పెట్టి అందులోనే ఉన్నామని చెప్పుకుంటూ తిరగడం చాలా సిగ్గుమాల పని అని చెప్పేసి ప్రవీణ్ అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.